డైలీ టేస్ట్ ది డైలీ. సంక్రాంతి పండుగ రద్దీని ప్రైవేట్ ట్రావెల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. ఇష్టరాజ్యంగా ఛార్జీలు పెంచేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రం వంటి నగరాలకు వెళ్లే రైళ్లలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు అయిపోయాయి. ఈ పరిస్థితుల్ని ప్రైవేట్ ఆపరేటర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సంక్రాంతి పండుగకు ముందు వస్తున్న వారాంతం కావడంతో జనవరి 9, 10 తేదీల్లో భారీ డిమాండ్ ఉంది. ఆ తర్వాత రోజుల్లోనూ రద్దీ ఉన్న ఈ 2 రోజుల్లో ఎక్కువ మంది ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. దీంతో ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు అమాంతం ఛార్జీలను పెంచేస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం ఆర్టీసీలో టికెట్ ధర 1,889 రూపాయలు ఉంటే ప్రైవేట్లో 5,000 నుంచి 6,000 రూపాయల వరకు ఉంది. అదే ప్రైవేట్ స్లీపర్ బస్సుల్లో టికెట్ ధర 7,000 రూపాయలుగా ఉంది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని సొమ్ము చేసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి వెళ్లేటటువంటి ప్రైవేట్ బస్సులకు అమాంతం టికెట్లు రేట్లు పెంచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖపట్నం మహానగరానికి వెళ్లేటటువంటి స్లీపర్ క్లాస్ బస్సుకైతే ఒక మనిషికి 7,000 రూపాయల వరకు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి నగరాలకు మరింత సొమ్మును వారు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రైవేట్ బస్ ఆపరేటర్లు సొమ్ము చేసుకుంటున్నారని చెప్పాలి. ఇష్టారాజ్యంగా ఏదైతే జనవరి 9, 10 తేదీకి సంబంధించినటువంటి తేదీలలో వివిధ జిల్లాలకు అటు ఆంధ్రప్రదేశ్ కి వెళ్లేటటువంటి వారు ఎవరైతే ఉంటారో హైదరాబాద్ నుంచి వారి దగ్గర నుంచి భారీగా ముందస్తుగానే రిజర్వేషన్స్ పేరుతోటి కూడా భారీగా సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇష్టారాజ్యంగా ఛార్జీలను కూడా పెంచేస్తా ఉన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం వంటి నగరాలకు వెళ్లే రైళ్లలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు అయిపోయాయి. ప్రత్యేక రైళ్లను, ప్రత్యేక బస్సులను ప్రకటించడంలో అటు రైల్వే శాఖ, రోడ్డు రవాణా సంస్థలు జాప్యం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్ని ప్రైవేట్ ఆపరేటర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నాయని కూడా చెప్పాలి. సంక్రాంతి పండగకి ముందు వస్తున్న వారాంతపు కావడంతో జనవరి 9, 10 తేదీలలో భారీ డిమాండ్ ఏర్పడింది. ఆ తర్వాత రోజుల్లోనూ రద్దీ ఉన్న ఈ 2 రోజుల్లో ఎక్కువ మంది ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. దీంతో ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు అమాంతం ఛార్జీలను పెంచేశారని కూడా చెప్పాలి. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అదనపు ఛార్జీలు ఉంటున్నా గరిష్టంగా 50% మించడం లేదు. ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు మాత్రం 2 నుంచి 3 రెట్లు అధికంగా అటు ఏదైతే వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా రవాణా శాఖ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ప్రైవేట్ బస్సులలో ఛార్జీలను ఇష్టారాజ్యంగా పెంచుతున్న రవాణా శాఖ ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదంటూ కూడా నగర ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. హైదరాబాద్, బెంగళూరు బస్సు ఏదైతే హైదరాబాద్ టు బెంగళూరుకు వెళ్లేటటువంటి బస్సు కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైన తర్వాత బస్సులు ఫిట్నెస్, ఇతర భద్రతా పరమైన అంశాలను కొద్ది రోజులు తనిఖీలు చేసి అధికారులు కేసులు పెట్టారు. ఏటా పండుగ సమయంలో భారీ ఛార్జీలు పెంచుతున్నా కేవలం హెచ్చరికలకే అధికారులు పరిమితం అవుతున్నారనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ఆర్టీసీల టికెట్ ధర 1,889 రూపాయలు ఉంటే ప్రైవేట్ లో 5,000 నుంచి 6,000 వరకు వసూలు చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రైవేట్ బస్సుల దోపిడీ ఏ విధంగా ఉంది అనేది కూడా. అదే ప్రైవేట్ స్లీపర్ బస్సులు అయితే టికెట్ ధర దాదాపుగా 6,999 వరకు ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రైవేట్ బస్సులో ఏదైతే ప్రైవేట్ ఆపరేటర్స్ ఎలా దోపిడీ చేస్తారో అనేది కూడా. ప్రధానంగా జనవరి 9న హైదరాబాద్, విశాఖపట్నం విమానం ధర 6,157 రూపాయలు ఉంటే కానీ దీనికి మించి అటు బస్సులలో టికెట్ దాదాపుగా 7,000 వరకు ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు విమానం ప్రయాణం కంటే కూడా బస్సు ప్రయాణం అత్యంత ఖరీదుగా మారిందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటుగా హైదరాబాద్ టు రాజమహేంద్రవరం విషయానికి వస్తే ఆర్టీసీ సూపర్ లగ్జరీలో 1,032 రూపాయలు ఉంటే అటు స్లీపర్ లో 2,338 రూపాయలు ఛార్జ్ చేస్తుంటే అటు ప్రైవేట్ సీటర్లకు సంబంధించి చూస్తే మాత్రం 2,599 రూపాయలు నుంచి దాదాపుగా 4,990 రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అదే స్లీపర్ లో 5,999 రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అటు హైదరాబాద్ టు విజయవాడ ఆర్టీసీలో
సీటర్ టికెట్ 440 రూపాయలు ఉంటే ప్రైవేట్ లో 1750 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అదే స్లీపర్ లో బెర్త్ కావాలంటే సౌకర్యాన్ని బట్టి 3500 నుంచి 5099 రూపాయలుగా నిర్ణయించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అదే హైదరాబాద్ టు బెంగళూరు నుంచి చూస్తే మాత్రం ఆర్టీసీ స్లీపర్ బస్ టికెట్ 1203 రూపాయలు ఉండగా అదే ప్రైవేట్ బస్సుల్లో ఒక్క బెర్త్ కు ఆపరేటర్ వద్ద నుంచి దాదాపుగా 2799 నుంచి 6899 రూపాయల వరకు కూడా వసూలు చేస్తా ఉన్నారు. అదే జనవరి 9న విమాన టికెట్ ధర చూస్తే మాత్రం హైదరాబాద్ టు బెంగళూరు 3956 రూపాయలు ఉండగా మనం అర్థం చేసుకోవచ్చు మొత్తం మీద ప్రైవేట్ బస్సుల ఆపరేటర్ల ఛార్జీల కంటే కూడా కొంత విమానం ఛార్జీలు కొంత తక్కువగా కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇలాగే దోపిడీ కొనసాగిస్తే ప్రైవేట్ బస్ ఆపరేటర్ నుంచి కూడా అటు ప్రయాణికుల జేబులు గుల్లయ్యే అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే అనేక మంది కూడా అటు ప్రభుత్వం సంబంధించినటువంటి రైల్వేలకు సంబంధించి కావచ్చు ఆర్టీసీ బస్సులలో ఫుల్ ఫ్లెడ్జ్ గా సీట్స్ కన్ఫర్మ్ కావడంతో ప్రైవేట్ బస్సులను ఏదైతే ప్రయాణికులు ఆశ్రయిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అటు ఖచ్చితంగా ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రతి ఒక్క ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తోంది. అటు ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని విచారణ జరిపించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా పండగ సీజన్ లో కనీసం గరిష్టంగా ఆర్టీసీ కావచ్చు ఇక ఏ సంస్థలైనా సరే 50% లోపలనే ఛార్జీలు పెంచుతూ ఉంటాయి. కానీ ప్రైవేట్ బస్ ఆపరేటర్లు మాత్రం ఇష్టాలు రీతిగా 3 నుంచి 5% మేర అధికంగా రేట్లు పెంచుతున్నటువంటి పరిస్థితిని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మనం ప్రతి సంవత్సరం సంక్రాంతి దసరా లాంటి పండుగలు వచ్చాయంటే ప్రైవేట్ ట్రావెల్స్ వైఖరి ఈ రకంగా చూసినటువంటి పరిస్థితి కదా. ఏంటి ప్రభుత్వాలు ఎందుకు నియంత్రించలేకపోతున్నాయి అనుకోవాలి? ప్రతి ఏడాది ప్రయాణికులు గోడు వెళ్లబోసుకుంటున్నప్పటికీ కూడా ఇదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఖచ్చితంగా మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఏదైతే ఏ పండగ సీజన్ వచ్చినా కూడా అటు దసరా కావచ్చు సంక్రాంతి కావచ్చు అధికారులు కావచ్చు ప్రభుత్వ పెద్దలు కావచ్చు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఎవరున్నా కూడా నామకే అటు ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వారిపైన చర్యలు తీసుకుంటాం ఫిర్యాదులు చేయండి అని చెప్పి ప్రెస్ మీట్లలో కావచ్చు పత్రికా ప్రకటనలకు మాత్రమే అధికారులు కూడా పరిమితం అవుతా ఉన్నారు. వేలాది సంఖ్యలో వందలాది సంఖ్యలో అటు ఫిర్యాదులు అందినా కూడా వాటిపైన ఇప్పటి వరకు ఆర్టీసీ ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. ప్రభుత్వం వాటిపైన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏదైతే ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లతోటి కుమ్మక్కయ్యారు అధికారులు అనేది కూడా గతంలో కూడా మనకు అనేక వార్తలు వినిపించినటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ప్రైవేట్ బస్ ఆపరేటర్లు ఎవరైతే ఉంటారో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అనేది కూడా ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాము. ఇప్పుడే నవంబర్ లోనే ఈ విధంగా ఉంటే ఇంకా రేపు జనవరిలో ఇంకా రేట్లు 10,000కు దాటినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు అనేది కూడా ప్రయాణికులు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి అటు ఆర్టీసీకి సంబంధించి స్పెషల్ బస్సులు వేస్తున్నామని ప్రకటన చేస్తే గానీ కొంత ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటాయో వారి ఆగడాలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రైవేట్ బస్ ఆపరేటర్లపై చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఇష్టానుసారంగా రేట్లు పెంచారో వారిపైన నిబంధనలకు విరుద్ధంగా వారిపైన చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రయాణికులు డిమాండ్ చేస్తా ఉన్నారు. రైట్ ఓకే థ్యాంక్ యూ వంశీ.